హలో గాయ్స్, వెల్కమ్ టు కాన్వికేస్ వరల్డ్. హాయ్, కాన్వికేది రాజమండ్రి వెళ్తున్నావా? పాటిట్టు మా పటేల మల్లె పందిరి రచ్చరాజు కుందిలే మరి నడుములోన తుట్టాలట్టి తుపాకి పెల్చిన తింగరి చిట్టి మగ జాతి నట్ట మడత పెట్టి కూర్చుని మడత పెట్టి సో వీఆర్ గోయింగ్ టు పేరుపాలెం బీచ్ అన్నమాట. మేమందరం కలిసి వీళ్ళు నన్ను తినేస్తుంటే గత నెల రోజుల నుంచి ఈరోజు కుదిరిని తీసుకెళ్తున్నాను. సాగుడు చూడడం వస్తే. సో కానీ ఇక్కడ పడుకున్నాడా దొల్లేస్తాడు బీచ్లో అటు చూసుకో, మామూలుగా దొల్లడం. సో పేవరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆనందం వచ్చినా బాధ వచ్చినా అకేషన్ అయినా ఏదైనా గుర్తు వచ్చేది పేరుపాలెం బీచే. వీళ్ళ మొహాలు ఎప్పుడు బీచ్ చూడలేదంట, అందుకని అంటే అన్నారు కదా ఎప్పుడు చూడలేదు, ప్లీజ్ చూడలేదు కాదు అంతే. ఓకే ఓకే, ఈ బ్లాగ్ లో చాలా రోజుల తర్వాత చేస్తున్నాం బ్లాగ్. ఈ బ్లాగ్ లో చెప్పు మా చిల్లది మా పిన్ని వాళ్ళ అమ్మాయి పెంటపాడు. ఓకే, అందరం కలిసి సాదాపు బీచ్కి వెళ్తున్నాం. మనీ కూడా వచ్చాడు. నిన్న చిన్న ఆపరేషన్ జరిగింది, కుట్లు తీసారు మనీకి. సర్జరీ చేశారు వెనకాల, ఈ కుట్లు తీసారు అనమాట. కుట్లు తీయించుకుంటా వచ్చి బీచ్కి వెళ్తాం. మీ హెచ్ఆర్ చూసేయడానికి నువ్వే లేకుంటే ఏమవుతాను, నీ స్నేహాన్ని కావాలంటున్నాను. కాదంటే నా మీద ఏమైనా చేస్తా నమ్మేటుగా. ఒకసారి చూసినే వలచాను ఎంతో గాఢంగా. నీ ప్రేమలోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా. అక్కడ అరమార్ పెట్టలేదు వేగంగా వెళ్తున్నా. జాయ్ స్టిక్ మూవ్ చేస్తున్నా. వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా. నా కోసం నేనే ఉతికేంతగా నేను చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ. నేను నువ్వు అంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా. నా కోసం నేనే వెతికేంతగా. ఎక్కడికి వచ్చింది తల్లి? కానిగాడు ఇచ్చుడు. సో ఇప్పుడే పేరుపాలెం బీచ్ ఎంటర్ అయ్యాము. ఇటు నుంచి లెఫ్ట్కి వెళ్తే లోపలికి వెళ్ళిపోతాం అనమాట. చలో బీచ్. భలే రోడ్ బాగుంది, ఇది ఉంటుంది కదా, చాలా ఏరిపోతుంది. కానీ రైట్ సైడ్ చూడు వాతలు కానీ వాతలమ్మా. కానీ బాగుందా? కానీ బాగుందా? బీచ్ బాగుందా? అమ్మ ఉప్పు వచ్చేస్తుంది ఉప్పాలి. కానీ బాగుందా? గాలి రోడ్లోకి వెళ్తే ఉప్పుగా ఉంటుంది, తెలుసులేదండి. చూడు పైన కాకినట్టేస్తుందేమో. కాసేపు గాలి బాడీ తగిలిన తర్వాత ఏదో తడుకో వాటర్
ఇప్పుడే బీచ్కి వచ్చాం, పేరుపాలెం బీచ్. ఈవిడ గాజులు చిట్టమ్మని చూడండి, మంచి పాష్గా రెడీ వచ్చింది. ఏదో అదే నువ్వేనా, నీదేనా అది బాటిల్ కదా, ఇప్పుడే కదా పాడేసావు. ఏ వెళ్తావేంటి, జాగ్రత్త అమ్మా. కాన్వి వెళ్తావా వాటర్లోకి? పోతలు పోతలు అమ్మా. చాలామంది ఉన్నారు పబ్లిక్. వీక్ డేస్లో కూడా బాగానే వస్తున్నారు పబ్లిక్ ఇక్కడికి, గట్టిగా ఉన్నారు. సముద్రం ఇదివరకు మీద కొంచెం ఎదరగొచ్చినట్టు అనిపిస్తుంది మరి బాగా, నాకైతే బాగా ఎదరకుంది ఇక్కడ. పరుగులు పెడుతున్నారు మా వాళ్ళు. వస్తే దాన్ని ఎక్కడ తడిచిపోయింది జాషుది. ఎలా ఉన్నాయి? వెళ్ళండి వెళ్ళండి, ఎదరికి వెళ్ళండి. అనుష ఇస్తావా, ఈత కొడతావా? వచ్చిందంట అను గట్టిగా. బీచ్ కానీ కాలేది. వచ్చింది మళ్ళీ వచ్చింది వచ్చింది. ఏదో ఫిష్ వచ్చిందని పరుగులాడుతున్నారు వాళ్ళు. ఏదో ఫిష్ ఇది ఇక్కడికి వచ్చింది కానీ ఫిష్ అదిగో రేపు కదులుతుంది. లోపల వేసానా సముద్రంలో వేసే కానీ ఫిష్ని సముద్రంలో వేసే పట్టుకొని పట్టుకో వెళ్ళిపోద్ది. తప్పుకోండి వాటర్తో పాటు వెళ్ళిపోద్ది. ఫిష్ వచ్చింది సముద్రంలో కొట్టుకొని గంతులేస్తుంది. దిగ్విజయంగా బీచ్లో ఆడుకున్నారనమాట అందరూ. బయలుదేరాం. ఎలా ఉంది? రకరకాలుగా మొత్తం ఇసుక అయిపోయి కానీ మొత్తం తడిసిపోయింది. పిచ్చులు కావాలంటే ఫిష్లు అంట. ఓకే, ఇంకా వెళ్దామా ఇంటికి? ఎక్కడికైనా తీసుకెళ్ళాలా? స్నేక్సా? ఓకే, స్నాక్స్ తినేసి జంప్ జిల్లాని. మీరు ఎప్పుడైనా పేరుపాలెం బీచ్కి వచ్చారా? వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. మీకు ఇష్టమైన బీచ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.